విజయ సంస్థ నిర్వహణలో గ్రేట్ డైరెక్టర్ కేవీ రెడ్డి నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరించి తీసిన సినిమా సత్య హరిశ్చంద్ర. ఈ సినిమా టైటిల్స్ లో నిర్మాతలుగా నాగిరెడ్డి, చక్రపాణి పేర్లు కాకుండా కేవీ రెడ్డి పేరు మాత్రమే ఉండడానికి ఒక కారణం ఉంది. మాయాబజార్ చిత్ర నిర్మాణ సమయంలో నిర్మాత చక్రపాణి తరచూ షూటింగ్ స్పాట్కు వచ్చి ఏవో సూచనలు ఇవ్వడం కేవీ రెడ్డికి నచ్చలేదు. షూటింగ్ లో ఆర్టిస్టులు అందరి ముందు చక్రపాణితో చర్చ జరపడం కొంత ఇబ్బందిగా, అసౌకర్యంగా కేవీ రెడ్డి ఫీల్ అయ్యారు. అయినా ఓర్పు వహించి మాయాబజార్ చిత్రాన్ని పూర్తి చేశారు. ఈ చిత్ర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జగదేక వీరుని కథ చిత్రం ప్రారంభించే ముందు కేవీ రెడ్డి కొన్ని షరతులు పెట్టారు. చిత్ర నిర్మాణ సమయంలో ఏ శాఖలోనూ ఏ విధంగానూ చక్రపాణి జోక్యం చేసుకోకూడదు అన్నది మొదటి నిబంధన. అయితే నిర్మాతలుగా నాగిరెడ్డి, చక్రపాణి పేర్లు కాకుండా నిర్మాతగా కూడా తన పేరే ఉండాలన్నది మరో నిబంధన. అలాగే పారితోషికంతో పాటు లాభాల్లో కూడా తనకు వాటా కూడా ఇవ్వాలి అనేది మూడవ నిబంధన. సాధారణంగా ఇటువంటి షరతులు, నిబంధనలు అంటే చక్రపాణికి నచ్చవు. నిర్మాతదే పైచేయిగా ఉండాలన్నది ఆయన అభిమతం. అటువంటి వ్యక్తి కూడా మరో మాట మాట్లాడకుండా ఆత్మాభిమానం చంపుకుని కేవీ రెడ్డి షరతులకు అంగీకరించారంటే ఆ రోజుల్లో కేవీ రెడ్డి గారికి ఉన్న డిమాండ్ అలాంటిది. నిర్మాతలుగా నాగిరెడ్డి, చక్రపాణి పేర్లు లేకుండా వచ్చిన విజయ వారి తొలి చిత్రం జగదేక వీరుని కథ. ఆ తరువాత విజయ సంస్థ తీసిన సత్య హరిశ్చంద్ర, ఉమాచండి, గౌరీ శంకరుల కథ చిత్రాలకు కూడా దర్శక నిర్మాతగా కేవీ రెడ్డి పేరు మాత్రమే ఉంటుంది. జగదేక వీరుని కథ చిత్రం సూపర్ హిట్ అయ్యి మంచి లాభాలు రావడంతో ఆ తర్వాత కూడా విజయ సంస్థలో చెల్లుబాటు అయ్యేది. తమ సినిమాల షూటింగ్ జరిగినన్ని రోజులు కెమెరా పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుని దర్శకుడు ఎదురుగానే నటీనటులకు ఏవో సూచనలు ఇవ్వడం చక్రపాణికి అలవాటు. కానీ జగదేక వీరుని కథ, సత్య హరిశ్చంద్ర, ఉమాచండి, గౌరీ శంకరుల కథ చిత్రాల షూటింగ్ సమయంలో ఆయన సెట్లో కనిపించేవారు కాదు. వాహిని స్టూడియోని తన ఆఫీసు రూమ్లోనో లేకపోతే ఇతర నిర్మాతల షూటింగ్స్ జరుగుతుంటే వారి సెట్కు వెళ్ళడమో చేసేవారు. అయితే జగదేక వీరుని కథ చిత్రం వరకు వరుసగా విజయాలు పొంది జనంతో జేజేలు పలికించుకున్న కేవీ రెడ్డి పరాజయ పర్వం సత్య హరిశ్చంద్ర చిత్రంతో మొదలైందని చెప్పాలి. సత్య హరిశ్చంద్రలో ఎన్టీఆర్ వంటి అగ్రశ్రేణి హీరో ఉన్న టాప్ టెక్నీషియన్స్ పనిచేసిన ఎందుకు ఆ చిత్రం అనుకున్న విజయం సాధించలేకపోయింది. 9 వారాలు ఆడిన తరువాత సినిమాను బి సెంటర్స్ కు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. అయితే కేవీ రెడ్డి నిర్మాతగా హుంసూరు కృష్ణమూర్తి దర్శకత్వంలో కన్నడంలో నిర్మించిన సత్య హరిశ్చంద్ర చిత్రం మాత్రం హిట్ కావడం విశేషం. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ హరిశ్చంద్రుడిగా, పండరీబాయి చంద్రమతిగా, ఉదయ్ కుమార్ విశ్వామిత్రుడిగా నటించిన ఈ కన్నడ చిత్రం తెలుగు సినిమా కంటే 10 రోజుల ముందే 1965 ఏప్రిల్ 12న విడుదలయ్యింది. సత్య హరిశ్చంద్ర నిర్మాణం వెనుక ఉన్న విశేషాలు, చిత్ర అపజయానికి కారణాలను ఈ వీడియోలో చూద్దాం. పాండవోద్యోగ విజయాలు, గయోపాఖ్యానం, సత్య హరిశ్చంద్రీయం ఈ 3 నాటకాల్లోని పద్యాలు తెలుగు నాటక రంగాన్ని 5 దశాబ్దాలకు పైగా గుత్తకు పుచ్చుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా సత్య హరిశ్చంద్రీయం నాటకం ఒక దృశ్య కావ్యంగా ఆంధ్ర నాటక సాహిత్యంలో అగ్రశ్రేణిగా నిలిచింది. ఆ నాటకాన్ని రాసిన బలజేపల్లి లక్ష్మీకాంతంకు ఎంతో మంచి పేరు తెచ్చింది. 1889లో కందుకూరి వీరేశలింగం హరిశ్చంద్ర నాటకం రాశారు. తెలుగులో వచ్చిన తొలి హరిశ్చంద్ర నాటకం ఇదే. ఆ తరువాత 6 రచయితలు ఆ నాటకాన్ని వేరు సంవత్సరాల్లో రాసినప్పటికీ 1912లో లక్ష్మీకాంత కవి రాసిన సత్య హరిశ్చంద్రీయం నాటకం ఎక్కువ ప్రజాదరణ పొందింది. ఆ రోజుల్లోనే 59,000 ప్రతులు అమ్ముడవడంతో ఆ నాటకం ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు. ఇక సినిమాల విషయానికి వస్తే మన దేశంలో సినిమా అనే అద్భుతం వెలుగులోకి వచ్చింది హరిశ్చంద్ర కథతోనే. 1913లో రాజా హరిశ్చంద్ర తొలి మూకీ చిత్రం విడుదలయ్యింది.
ఇందులో హరిశ్చంద్ర పాత్రను దాదాసాహెబ్ పోషించారు. తెలుగులో సత్య హరిశ్చంద్రియన్ నాటకం ఆధారంగా 3 సినిమాలు వచ్చాయి. 1935లో వచ్చిన హరిశ్చంద్ర చిత్రంలో టైటిల్ పాత్రను అద్దంకి శ్రీరామమూర్తి పోషించారు. పసుపులేటి కన్నాంబ చంద్రమతిగా నటించారు. 1956లో రాజ్యం పిక్చర్స్ సంస్థ నిర్మించిన హరిశ్చంద్రలో హరిశ్చంద్రుడిగా ఎస్వి రంగారావు నటించారు. చంద్రమతిగా లక్ష్మీరాజ్యం నటించారు. నాటకంలో బలిజేపల్లి వారు రాసిన పద్యాలను ఈ సినిమాలో యథాతథంగా వాడుకున్నారు. అలాగే గుర్రం జాషువా రాసిన ఇచ్చోటనే సత్కవీంద్రుని పద్యం కూడా తీసుకున్నారు. ఈ సినిమాలో 20కి పైగా పద్యాలు ఉన్నాయి. వాటిల్లో సగం ఘంటసాల పాడారు. రంగస్థల ప్రముఖులు సూరిబాబు, రఘురామయ్యలతో పోటీపడి తను అద్భుతంగా పద్యాలు పాడారాయన. సాధారణంగా ఎస్వి రంగారావుకు మాధవ పెద్ద సత్యం పాడతారు. కానీ దానికి భిన్నంగా ఈ సినిమాలో రంగారావు పాటలు, పద్యాలు అన్నీ ఘంటసాల పాడడం ఒక విశేషం. 1956 మే 31న హరిశ్చంద్ర చిత్రం విడుదలైంది. 100 రోజులు ఆడలేదు, కానీ సినిమాకు మంచి వసూళ్లు లభించాయి. శ్మశాన సన్నివేశాల్లో ఎస్వి రంగారావు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక 3వ హరిశ్చంద్ర చిత్రాన్ని సత్య హరిశ్చంద్ర పేరుతో విజయ సంస్థ నిర్మించింది. నటరత్న ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రానికి గ్రేట్ డైరెక్టర్ కేవీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో విశ్వామిత్రుడి వేషానికి మొదట ఎస్వి రంగారావుని అడిగారు. నేను ఇంతకు ముందు హరిశ్చంద్ర పాత్ర పోషించాను, మంచి పేరు వచ్చింది. ఇప్పుడు విశ్వామిత్రుడిగా చేసి ఏం బాగుంటుంది బ్రదర్, నన్ను వదిలేయండి అని అభ్యర్థించారు ఎస్వి రంగారావు. అప్పుడు ముక్కామలకు ఆ పాత్ర ఇచ్చారు. పాత హరిశ్చంద్రలో నక్షత్రునిగా నటించిన రేలంగి ఈ సినిమాలో కాలకౌశికుడిగా నటించారు. ఆయన భార్యగా గిరిజ నటించారు. రమణారెడ్డి నక్షత్రకుడిగా నటించారు. రాజనాల వాణిశ్రీ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో చంద్రమతి వేషానికి మొదట మహానటి సావిత్రిని అనుకున్నారు. ఆమెకు చెప్పగానే సంతోషంగా అంగీకరించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆమెకు తెలిసిన వాళ్ళు సావిత్రిని కలిసి చంద్రమతి వేషం వేస్తున్నావట అని అడిగారు. అవును, కరుణ రసం ఉట్టిపడే పాత్ర నాకు మంచి పేరు తెస్తుంది అని చెప్పారు సావిత్రి. ఏమ్మా, ఇంతకుముందు తీసిన జగదేకి వీరుని కథ చిత్రానికి నువ్వు పనికి రాలేదా? ఆ వేషానికి సరోజాదేవి, ఈ ఏడుపు కొట్టు వేషానికి నువ్వు, 10 ఏళ్ల కుర్రాడికి తల్లి పాత్రను నీతో వేయిస్తారా? అంటే రొమాంటిక్ పాత్రలకు నువ్వు పనికిరావని తేల్చేసి తల్లి పాత్రలకు ప్రమోట్ చేశారన్నమాట. బాగుందమ్మా అని అన్నారు ఆ వచ్చిన వాళ్ళు. సావిత్రి అప్పటి వరకు ఆ కోణంలో ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది. అందుకే నోటికి వచ్చిన అబద్ధం చెప్పి సత్య హరిశ్చంద్ర చిత్రం నుంచి తప్పుకున్నారు సావిత్రి. అప్పుడు భానుమతి పేరు అనుకున్నారు కేవీ రెడ్డి. చంద్రమతి పాత్ర భానుమతికి వెరైటీ అవుతుందనుకుని తనే స్వయంగా ఆవిడ ఇంటికి వెళ్ళారు. విజయ సంస్థలో వేషం, అందులోనూ కేవీ రెడ్డి దర్శకత్వంలో నటించే అవకాశం అనగానే భానుమతి కూడా ఉత్సాహం చూపించారు. కానీ మిస్సమ్మ చిత్రం నుంచి తనని తీసేశారనే కోపం ఆవిడకు ఇంకా తగ్గలేదు. మీరు స్వయంగా వచ్చి అడిగారు కనుక తప్పకుండా నటిస్తా. మరి పారితోషికం గురించి ఎవరు మాట్లాడతారు, మీరా నిర్మాతలా అని అడిగారు భానుమతి. వాస్తవానికి సత్య హరిశ్చంద్ర చిత్రానికి నిర్మాత కూడా కేవీ రెడ్డే. చిత్ర నిర్మాణంలో ఎక్కడ జోక్యం చేసుకోకూడదు, నిర్మాతగా కూడా తన పేరే ఉండాలని కేవీ రెడ్డి పెట్టిన కండిషన్ ఒప్పుకొని ఆ చిత్రం తీశారు నాగిరెడ్డి చక్రపాణి. అందుకే అది పెద్ద సమస్య కాదని కేవీ రెడ్డి చెప్పినా మళ్ళీ చక్రపాణి ఎక్కడ జోక్యం చేసుకుంటారోననే భయంతో భానుమతి నటించడానికి అంగీకరించలేదు. చివరికి ఎస్ వరలక్ష్మిని ఎన్నిక చేశారు. హీరోయిన్గా ఆవిడ నటించిన చివరి చిత్రం ఇదే. హాస్య నటుడి కేవీ చలంకు సత్య హరిశ్చంద్ర తొలి చిత్రం. ఇందులో అయోధ్య నగర పౌరుడిగా, కాశీనగర పౌరుడిగా ద్విపాత్ర అభినయం చేయడం విశేషం. సత్య హరిశ్చంద్ర చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తీశారు. కన్నడ వెర్షన్లో రాజ్ కుమార్ నటించారు. ఆయన సరసన పండరీబాయ్ నటించారు. 1965 ఏప్రిల్ 22న సత్య హరిశ్చంద్ర చిత్రం విడుదలయ్యింది. నాటకంలో ఎంతో పాపులర్ అయిన బలిజేపల్లి జాషువా పద్యాలు ఈ చిత్రంలో లేకపోవడంతో
ప్రేక్షకులు లోటుగా ఫీల్ అయ్యారు. వాటికి బదులు పింగళి రాసిన పద్యాలు వారికి నచ్చలేదు. అందుకే సత్యహరిశ్చంద్ర చిత్రం విజయం సాధించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.